వాక్యం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 51వ కీర్తన 7వ చరణం. కీర్తనల పుస్తకం 51వ కీర్తన 7వ చరణం. నేను చదువుతాను, నాతో కలిసి చెప్పడానికి ప్రయత్నం చేయండి. నేను పవిత్రుడు నగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపుము, హిమము కంటెను నేను తెల్లగా నుండునట్లు నీవు నన్ను కడుగుము. కీర్తనలు మొత్తం 150 కీర్తనలు. ఇంకా బైబిల్లో అనేక కీర్తనలు ఉన్నాయి. ఈ కీర్తనలన్నిటికీ కిరీటం ఓ ప్రత్యేకమైన కీర్తన 51వ కీర్తన. ఓ రకంగా చెప్పాలంటే దావీదు భక్తుని యొక్క చరిత్రను తిరగరాసిన కీర్తన. కాలగమనంలో కనుమరుగైపోవలసిన దావీదును ఒక చరిత్రకారుడిగా నిలవబెట్టిన కీర్తన ఈ కీర్తన. ఇంకోసారి మాట చెప్తాను. కాలగర్భంలో కనుమరుగు కావలసిన దావీదు జీవితాన్ని చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాలతో లిఖించేటట్లుగా దావీదు బ్రతుకును నిలవబెట్టిన కీర్తన ఈ దివ్యమైన కీర్తన. ఈ కీర్తనలో దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు. పాపం చేశానయ్యా, అపరాధంలో బ్రతికేనయ్యా, ఈ సోపుతో నన్ను కడగవా? నీవు నన్ను కడిగితే హిమము కంటే తెల్లగా నేను మార్చబడతానయ్యా, ఈ సోపుతో నన్ను కడగవా అని ఆక్రందన చేస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు. క్రైస్తవ సంఘమా, క్రైస్తవునికి ప్రార్థన కొత్త ఏమీ కాదు. అయితే సహజంగా ప్రతి క్రైస్తవుడు ప్రార్థనలో మోకరించాడంటే, నన్ను ఆశీర్వదించయ్యా, నా పిల్లలను ఆశీర్వదించయ్యా, నా మనవళ్ళను చెప్పండి నా మనవళ్ళను ఆశీర్వదించయ్యా, నా ముని మనవళ్ళను ఆశీర్వదించయ్యా, బతికున్న తాతను కాపాడయ్యా, చచ్చిపోయిన తాతను ఇంకా సమాధిలో ఉన్న ఆయన ఏం కాపాడతాడు చెప్పండి. సమాధిలో ఉన్న తాత అంటే ప్రార్థన అంటే దేవుని యొద్ద నుంచి భౌతిక సంబంధమైన వాటి కొరకు పొందుకోవటానికే ప్రార్థన అన్నట్లుగా కొంతమంది అనుకుంటారు. మా ఆత్మీయ తండ్రి దైవజనులు రాజశేఖరయ్య గారు ఒక విలువైన మాట చెప్తారు. ప్రార్థన అంటే నీలో ఉన్న పాపాన్ని దేవునికి ఇచ్చి దేవునిలో ఉన్న పవిత్రతను పొందుకోవటమే నిజమైన ప్రార్థన. విన్నారా ఈ మాట? నీలో ఉన్న అపవిత్రతను దేవునికిచ్చి, నీలో ఉన్న మూర్ఖత్వాన్ని దేవునికిచ్చి, నీలో ఉన్న బలహీనతను దేవునికిచ్చి, నీలో ఉన్న దుర్నీతిని దేవునికిచ్చి, దేవునిలో ఉన్న నీతియుక్తమైన జీవితాన్ని స్వాస్థ్యంగా సంపాదించుకోవటమే నిజమైనటువంటి ప్రార్థన. దావీదు అదే ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనే దావీదు చరిత్రను తిరగరాశాను. అయితే ఇక్కడ అంటాడు, హిస్సోపుతో నన్ను కడుగు అంటాడు. మీరు అందరూ ఎట చూస్తున్నారంటే, మెడిమిక్ సోపు గురించి విన్నాను, లైబాయ్ సోపు గురించి విన్నాను, చింతాల సోపు గురించి విన్నాను, లిరిల్ సోపు గురించి విన్నాను. ఇంకేం సోపులు ఉన్నాయి తల్లి? నా ఫేవరెట్ సోపు ఒకటి ఉండేది, మైసూర్ శాండిల్. మైసూర్ శాండిల్ సోపు విన్నాను. హిస్సోపు ఏ మార్కెట్లోకి వెళ్ళినా దొరకలేదే. అయ్యా, ఏ షాపులో దొరుకుతుందో కాస్త నాకు చెప్తే ఆడికి వెళ్ళి అడిగి దాంతో కడుక్కుంటానయ్యా, పాపం అంతా పోద్దన్నారు కదా దైవజనమా. హిస్సోపు అనే మాట బైబిల్లో 12 పర్యాయాలు రాయబడి ఉంది. అయితే విచిత్రం ఏంటంటే, పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ఈ హిస్సోపు వాస్తవంగా సోపు కాదు, చిన్న మొక్క, జస్ట్ 2-2.5 అడుగులు మాత్రమే పెరిగేటువంటి మొక్క. పాత నిబంధనలో కానీ క్రొత్త నిబంధనలో కానీ రాయబడిన ఈ హిస్సోపు దేనికి సాదృశ్యమో తెలుసా? రాగల కాలములో రానైన యేసుక్రీస్తు ప్రభువారికి హిస్సోపు ముంగుర్తుగా ఉంది. హిస్సోపు అనే పేరుకున్న అర్థం ఏంటంటే, పాపమును కడిగే పవిత్రపరిచే మొక్క అని అర్థం. వెతకండి, పాపిని పవిత్రపరిచే మొక్క ఏదైనా ఈ సృష్టిలో ఉందా అంటే యేసుక్రీస్తు వారు.
మీరు అనొచ్చు, యేసుక్రీస్తు వారిని పట్టుకొని మొక్క అంటారేంటండి అని అంటారా? యెషయా గ్రంథకర్త అంటాడు, లేత మొక్క వలె, ఎడారిలో పెరిగిన చెట్టు వలె యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవుని ఎదుట పెరిగారు. యేసయ్యను వాక్యం ఏమని పిలిచిందంటే లేత మొక్క. చెప్పండి, లేత మొక్క. అవును, ఆయన కార్చిన పవిత్ర రక్త ధారల ద్వారా మనుషుని పాపం తొలగించబడి మనుషుడు పవిత్రపరచబడుతున్నాడు అని రాసింది కదా. పాత నిబంధనలో రాయబడిన ఈ హిస్సోపు మొక్కే రానయ్యున్న యేసుక్రీస్తు వారికి ముంగుర్తుగా ఉన్నాడు. హిస్సోపుగా పిలువబడుతున్న యేసుక్రీస్తు నీ జీవితంలో, నా జీవితంలో ఆయన మొలిస్తే ఎలాంటి కార్యాలు చేస్తాడు? హిస్సోపు మానవాళి జీవితంలో జరిగించే కొన్ని సంచలనాత్మకమైన విషయాలు ఈ రాత్రి విందాం. ఒకసారి బైబిల్ చూడండి. రాజుల మొదటి గ్రంథం 4వ అధ్యాయం 33వ వచనం. 4:33. రాజుల మొదటి గ్రంథం. నాతో కలిసి మాట చెప్పండి. మరియు లెబానోనులో ఉండు దేవదారు వృక్షములనే గాని, గోడలో నుండి మొలుచు హిస్సోపు మొక్కనే గాని చెట్లన్నిటిని గూర్చి అతడు వ్రాసెను. ఎవరు? సొలొమోను, మహాజ్ఞాని. ఈ జ్ఞానట ఆకాశమంత ఎత్తుకు పెరిగే దేవదారు చెట్లను గూర్చి రాశాడట. జస్ట్ 2-2.5 అడుగులు మాత్రమే పెరిగే చిన్న మొక్క హిస్సోపును గూర్చి రాశాడట. హిస్సోపు ఎక్కడ పెరుగుతుందయ్యా? విచిత్రం, గోడలలో పెరిగే హిస్సోపు అంటాడు. ఒకసారి చెప్పండి, ఎక్కడ పెరుగుతుంది? నేను ఒక మాట అంటానండి, ఓ మొక్క పెరగాలంటే, విత్తనం మొలకెత్తాలంటే మట్టిలో మొలకెత్తిద్దా, గోడల్లో మొలకెత్తిద్దా? విత్తనం మొలకెత్తాలంటే అనువైన భూమి ఉండాలిగా, అనువైన నేల ఉండాలి కదా, సారవంతమైన పరిస్థితులు ఉండాలి కదా. విచిత్రం, హిస్సోపు సారవంతమైన నేలలో మొలకెత్తగలదు. మరి విశేషంగా సారవంతమైన నేల లేకపోయినా, నీళ్లు పోసేవాడు లేకపోయినా, ఎరువు వేసేవాడు లేకపోయినా, కంచేసేవాడు లేకపోయినా, ఆలనా పాలన లేని స్థలాలలో కూడా హిస్సోపు పెరగగలదు. ఆమేన్ చెప్దాం. 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు హిస్సోపు అనే చిన్న మొక్కగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఆలనా పాలన చూసిన నాదుడు ఎవ్వరూ లేరు. ఒంటరి పోరాటం. 33.5 సంవత్సరాలు ఆయన భూమి మీద బ్రతికిన దినాల్లో, నీ పక్షాన మేము ఉంటామయ్యా, మరణమైనా జీవమైనా నీతోనే, మేలైనా కీడైనా నీతోనే, నిన్ను విడిచిపెట్టకుండా వెంబడిస్తామయ్యా అని యేసుక్రీస్తును వెంబడిస్తూ విడిచిపెట్టకుండా జీవితాంతం ప్రభుతో ఉన్న వాళ్ళు లేరు. లేఖనం అంటుంది, ద్రాక్ష గానుగా ఒంటరిగా త్రొక్కాడట. ఆయనకు నీళ్లు పోసిన వాళ్ళు లేరు, ఎరువు వేసిన వాళ్ళు లేరు, ఆయన మంచి చెడులు విచారించిన వాళ్ళు లేరు. ఒంటరి పోరాటం. ఇంకా చెప్పాలంటే యెషయా గ్రంథకర్త అంటాడు కదా, ఎడారిలో పెరిగిన మొక్క వలె. నేనంట, మన ఇళ్లలో పెరిగే మొక్కకి నీళ్లు పోసేవాళ్ళు మనం ఉన్నాం కదా, దానికి ఎరువు వేసేవాళ్ళు ఉన్నాం కదా, ఆలనా పాలన చూసేవాళ్ళు ఉన్నాం కదా. ఓ మాట అడుగుతాను సార్, ఎడారిలో పెరిగే మొక్క ఆలనా పాలన చూసేది ఎవరు? యేసుక్రీస్తు కూడా ఎడారిలో పెరిగిన మొక్కలాగా ఆలనా పాలన లేని ఒంటరిగా తన పరిచర్య ప్రారంభించాడు. చేతి సహాయం లేకుండా ఈ లోకానికి వచ్చాడు. అద్భుతం. చేతి సహాయం లేకుండా గోడలలో పెరిగిన ఈ చిన్న హిస్సోపు మొక్క సర్వభూతాలన్నీ కప్పే అంత పెద్ద రాయిగా దేవుడు దాన్ని మార్చాడు. ఈ రాత్రి వాక్యం వింటున్న బిడ్డలారా, మీతో పంచుకోమని పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయాన్ని రేపుతున్న మాట ఏంటంటే, ఒకవేళ నీ బ్రతుకు కూడా ఎడారి బ్రతుకేమో, నీ ఆలనా పాలన చూసేవాళ్ళు లోకంలో ఎవరూ లేక అనాథనైపోయానయ్యా, తల్లిని కోల్పోయా, తండ్రిని కోల్పోయా, అన్నదమ్ములను కోల్పోయా, జీవితంలో ఒంటరిదానిగా నేను మిగిలిపోయాను,
ఇదేనా నీ దిగులు? అయ్యా, నా బ్రతుకులో అందరూ ఉండి కూడా నేను అనాథనైపోయానయ్యా. నా మంచి చెడులు విచారించేవాడు. కనీసం బాబు తిన్నావా, అమ్మా పిల్లలు ఎలా ఉన్నారు, ఆరోగ్యం ఎలా ఉంది అడిగే నాదుడు ఒక్కడు లేడయ్యా నా బ్రతుకులో. ఒంటరి పోరు. ఈ పిల్లల్ని ఒంటరిగా పోరాడుతూ పెంచుతున్నాను. ఈ కుటుంబాన్ని ఒంటరిగా కొనసాగిస్తూ ఉన్నాను. జీవిత పోరాటంలో నేను అనాథనైపోయాను, ఒంటరినైపోయానని ఈ రాత్రి సభకు వచ్చిన బిడ్డలారా, మీలో ఎవరైనా బ్రతుకులో ఒంటరిదాన్ని అయిపోయానని ఏడుస్తూ ఈ స్థలంలో ఎవరైనా కూర్చున్నారా? కలవరపడకు. నీ ఒంటరి బ్రతుకునకు హిస్సోపుగా పిలువబడుతున్న యేసుక్రీస్తు వారు నీ ఒంటరితనములో జంటగా నిలవబడేటువంటి దేవుడు. నేనంట ఆయన ఒక్కడు నీకు తోడుగా ఉంటే పర్వాలేదు. ఎడారిలో పెరిగిన మొక్కవై ఉండొచ్చు, ఆలనా పాలన చూసేవాళ్ళు ఎవరూ లేని విగత జీవిగా నీ జీవితాన్ని కొనసాగించి ఉండొచ్చు. ఆయనొక్కడు నీకు తోడుగా ఉంటే, ఆయనొక్కడు నీ ప్రక్కన నిలవబడితే, ఆయనొక్కడు నీ జీవితంలో ప్రధాన భూమిక పోషించి నీ పక్షాన నిలవబడితే, అనామకురాలైన నిన్ను అందలం ఎక్కించడానికి దేవుడి శక్తి కలిగినటువంటి వాడు. మసకబారవలసిన నీ జీవితాన్ని చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాలతో రాయగలిగేటట్లుగా ఒక చరిత్రకారుడిగా నేను మార్చటానికి దేవుడి శక్తి కలిగినటువంటి వాడై ఉన్నాడు. దావీదు బ్రతుకు చెప్పమంటారా? మనం ఈరోజు అంటాం, ఆయన దావీదు ఏముందండి, మహారాజు అండే, మామూలు ఆయన యోధా గోత్రం అండే, ఇజ్రాయేలు రాజ్యాన్ని 40 సంవత్సరాలు పరిపాలన చేశాడండి, ఆయనకేవండి అని అంటారా? దావీదు ప్రారంభం అది కాదు. దావీదు తన ప్రారంభాన్ని గురించి అంటాడు. బహుశా మన ప్రారంభం అలాంటిది కాదేమో. ఏంటి దావీదు ప్రారంభం? కీర్తనల గ్రంథం 22వ కీర్తన 6వ చరణం. 22వ కీర్తన 6వ చరణం. నాతో కలిసి చెప్పండి. నేను నరుడను కాను, నేను పురుగును, నరుల చేత నిందించబడిన వాడను, ప్రజల చేత తృణీకరించబడిన వాడను. ఒకసారి చూడు బిడ్డ, ఈ మాటలో నీ జీవితం కనపడుతుందా? ఈ మాటలో నీ కుటుంబ స్థితి కనపడుతుందా? దావీదు అంటాడు, ప్రజలు నన్ను నరునిగా చూడలేదయ్యా, సాధారణమైన మనిషిగా కూడా చూడలేదయ్యా. ఎలా చూస్తున్నారు? ఒక పురుగును చూసినట్టు చూస్తున్నారు. పురుగు కనపడితే ఎలా అసహించుకుంటారో ఆ మాట చూయి. పురుగు చూస్తే ఎలా అసహించుకుంటారో. పుట్టడం యెషయా కుటుంబంలో పుట్టే కానీ, నాకు 7 తోబుట్టువులు ఉన్నారు కానీ, పెద్ద కుటుంబం కానీ, సమూయేలు అనే గొప్ప ప్రవక్త మా ఇంటికి వస్తే నన్ను పిలవాలన్న ఆలోచన అన్నదమ్ములకు లేదు, కన్న తండ్రికి లేదు. కన్న తండ్రికి లేకపోయినా కనీసం కన్న తల్లి గుర్తుకు తెచ్చుకుంటుంది కదా. ఇంకొకడు ఉన్నాడు 8వ వాడు, వాడిని కూడా పిలవండి. ఇంత గొప్ప దైవజనుడు మన ఊరు వస్తే, మన ఇంటికి వస్తే, మన ఇంట్లో బలులు అర్పించబోతామంటే చిన్నవాడిని పిలవకపోతే ఎలా? కన్న తల్లి కూడా గుర్తుకు తెచ్చుకోలే. ఎందుకు తెచ్చుకోలేదో తెలుసా? పురుగుని ఎవరు గుర్తుకు తెచ్చుకుంటారు సార్? ఆ పురుగుని ఎవరు గుర్తుకు తెచ్చుకుంటారు? నరుల చేత నిందించబడిన వాడిని. తర్వాత అంటాడు, ప్రజల చేత తృణీకరించబడిన వాడను. హిస్సోపును కోరుకుంటున్నాడు. నాతో రావా, నాతో ఉండవా, హిస్సోపుతో నన్ను కడగవా? విచిత్రం. ప్రజల చేత తృణీకరించబడిన ఈ దావీదునే రాగల కాలములో మూలకు తలరాయిగా దేవుడు మార్చాడు. ఇశ్రాయేలు చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాలతో రాయబడే ఒక అద్భుతమైన వ్యక్తిగా దేవుడు నిలవబెట్టాడు. ఎస్, తృణీకరించబడిన దావీదులో నుండే సొలొమోను రాజులో నుండే రాజైన హిస్కియాలో నుండే జెరుబాబెల్, ఆ వంశావళి పరంపరలో నుండి, దావీదు వంశంలో నుండే లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారు ఉద్భవించారు. యేసుక్రీస్తుని ఏమని పిలిచారో తెలుసా? దావీదు కుమారుడా, దావీదు కుమారుడా, దావీదు కుమారుడా నోరారా పిలిచారు కదా. విచిత్రం.
ఒకవేళ ఈరోజు నువ్వు తృణీకరించబడుతున్నావేమో, ప్రజల చేత పురుగుగా ఎంచబడుతున్నావేమో. ఎందుకో ప్రతి వాడు నీ కుటుంబం అంటే సూటిపోటి మాటలతో నిన్ను హింసిస్తున్నారేమో. యేసయ్యను పట్టుకో, హిస్సోపును పట్టుకో. ఎక్కడ తృణీకరించబడ్డావో అదే స్థలములో నిన్ను తలమానికగా దేవుడు నిలవబెడతాడు. దానికి మించి నీ గర్భాన్ని దేవుడు దండించేసి నీ గర్భంలో నుండి రాజులను, ప్రవక్తలను, భూలోకాన్ని తలకిందులు చేసే యాజక సంతతిని దేవుడు పుట్టించునుగాక. ఒకసారి టీవీ ఛానల్లో ఒక ఐఏఎస్ ఆఫీసర్ని ఇంటర్వ్యూకి పిలిచారు. పేద కుటుంబంలో పుట్టావు కదయ్యా, పేద కుటుంబంలో పుట్టావు కదా, చిన్నతనంలో నీ తల్లిని కోల్పోయావు కదా, నీ సహోదరి పుట్టుకతోనే 2 కళ్ళు కోల్పోయి గుడ్డిది కదా, నీ తమ్ముడు నీకంటే 10 సంవత్సరాల చిన్నోడు కదా, వెధవరాలు ఇంటిలో పెరిగి మెడ్రాస్ నుండి ఐఏఎస్ ఆఫీసర్గా నువ్వు ఎలా ఆశీర్వదించబడ్డావు. ఆయన సివిల్ సర్వెంట్ అయ్యాడు. ఆయన పేరు విష్ణువర్ధన్ ఐఏఎస్. ఓ వెధవరాలి కొడుకు. ప్రపంచ మీడియా అంతా చూస్తుండగా ఆజ్ తక్ టీవీ ఛానల్లో ఇంటర్వ్యూ చేశారు ఆయన. ఎలా నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ అయ్యావు? తృణీకరించబడిన వాడివి కదా, వెధవరాలి కుమారుడివి కదా, ఎలా ఈ స్థాయికి నీవు వచ్చావు? తల వంచి ఆయన చెప్తాడు, నా ఈ ఘనతకు ప్రధాన కారణం నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఒకవేళ ఈ మాట నేను చెప్తున్నందుకు మీకు మత మార్పిడి అనిపించవచ్చు. నేను అనుభవించిన దాన్ని చెప్తున్నాను. ఏంటి అనుభవించావయ్యా? నీవు ఈ స్థితికి రావడానికి నీ చదువు కాదా కారణం? నీ ప్రయాసం కాదా కారణం? నీ పట్టుదల కాదా కారణం? ఇవన్నీ కారణాలే. దానికి మించి ప్రధాన కారణం నేను ఈ స్థితిలోకి రావటానికి తృణీకరించబడిన నేను మూలకు తలరాయిగా మార్చబడటానికి నజరేయుడైన యేసుక్రీస్తు మొట్టమొదటి కారణం. ఎలా అయిందయ్యా? నేను చిన్నపిల్లోడుగా ఉన్నప్పుడు మా నాన్న చనిపోయాడు. మా నాన్న ఉన్న దినాలు అందరిలో బంధువులు మా ఇంటికి వచ్చేవాళ్ళు. బంధువులు రాబంధులై మా ఇంటిని దోచుకునేవాళ్ళు. బెల్లం ఉన్న చోటకే ఈగలు వస్తాయి అన్నట్లు మా పరిస్థితులు బాగున్నప్పుడు అందరూ వచ్చారు. ఎప్పుడైతే మా నాన్న చనిపోయాడో, మా నాన్న తోబుట్టువులే కానీ, మా అమ్మ తోబుట్టువులే కానీ అందరూ దూరం అయిపోయారయ్యా. నేను చదువుతున్న స్కూల్లో, ఒకప్పుడు ప్రైవేట్ స్కూల్లో చదివేవాడిని. మా నాన్న చనిపోయిన తర్వాత గవర్నమెంట్ స్కూల్లో చదివేవాడిని. గవర్నమెంట్ స్కూల్లో బాత్రూములు గడగటానికి ఆయాగా మా అమ్మ వచ్చేది. బస్టాండ్లో, రైల్వే స్టేషన్ చుట్టూ తిరుగుతా ఎవరైనా సహాయం చేస్తారని అర్థించే పేద పరిస్థితి. నేను చిన్నపిల్లోడిగా ఉన్నప్పుడు, అదే 7-8 చదివేటప్పుడు నా పరిస్థితిని బట్టి మా నాన్న గుర్తొచ్చి, మా నాన్నున్న దినాల్లో మా బ్రతికి ఎంత బాగుండేదో కదా, నాన్న లేకపోవటాన్ని బట్టి మా జీవితం ఇలా అయిపోయింది కదా అని బస్టాండ్ దగ్గర నిలవబడి పిచ్చోడు ఏడ్చినట్లు ఏడ్చా. నేను ఏడవటం ఒక పెద్ద ఆయన చూశాడు. బాబు ఎవరును? ఏం పేరు నీ పేరు? విష్ణువర్ధన్ సార్. అమ్మ కొట్టిందా? లేదు సార్. నాన్న కొట్టాడా? అయ్యో లేదు సార్. మరి ఎందుకు ఏడుస్తున్నావు? ఆయన అంత ఆప్యాయంగా అడిగేసరికి తన బాధ అంతా చెప్పాడు. నాన్నను కోల్పోయాం సార్, మా పరిస్థితి ఇది. మా అమ్మ వెధవరాలు అయిపోయింది. తినటానికి తిండి లేని గదిలో దయనీయమైన స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాం. నాకు ఒక అక్క ఉంది, పుట్టుగుడ్డిది. బంధువులంతా అన్నారు, అదే పాపం చేయటాన్ని బట్టి భర్త తెచ్చాడో, వాళ్ళ తండ్రి ఏ పాపం చేయటాన్ని బట్టి పుట్టిన బిడ్డ గుడ్డిగా పుట్టిందో, వాడు ఏ పాపం చేయటాన్ని బట్టి అర్ధాయుస్తో చనిపోయాడని లోకులు కాకులై పొడుచుకొని తింటా ఉంటే మా అమ్మ చనిపోవాలని, ఆత్మహత్య చేసుకోవాలని అనేక సార్లు ప్రయత్నం చేసింది. మేము గుర్తొచ్చి చావాలనుకున్న ఆలోచన విరమించింది. చెప్తే అద్భుతం. చెప్తే ఆ పెద్ద ఆయన కలిగింది ఎంతో కొంత సహాయం చేసి ఒక మాట అన్నాడట, బాబు నేను నీకు సహాయం చేస్తున్నాను, నా సహాయం 1 వారం నిన్ను పోషిస్తుంది, 1 నెల నిన్ను పోషిస్తుంది. దేవుడే నీ సహాయకుడైతే
బ్రతుకు కాలమంతా గిన్నె నిండి పొంగి పొర్లేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు. ఎవరయ్యా దేవుడు? ఆ దేవుడే నజరేయుడైన యేసుక్రీస్తు వారు. దేన జనుల పాలిట పెన్నిదాయన, తండ్రి లేని బిడ్డలకు తండ్రి ఆయన, విధవరాళ్లకు న్యాయకర్త. ఆయన మా దేవుడు కాదు కదా సార్? ఒక్కసారి వెళ్ళి చూడు, ఆయన రుచి చూసావా? చావైనా బ్రతుకైనా జీవితాంతం యేసు కొరకే యేసుకుని నువ్వు సమర్పించుకుంటావు. లోకమంతా విధవరాలని చిన్నచూపు చూస్తుందా? తండ్రిని కోల్పోయిన దురదృష్ట జాతకుడని ప్రజలు అంటున్నారా? నా యేసు ఎవరో తెలుసా? విధవరాళ్లకు న్యాయకర్త, తండ్రి లేని బిడ్డలకు తండ్రి అయి ఉన్నాడు. ఆ మాటను విని వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళాడు. అమ్మా, ఇలా యేసు ప్రభు తండ్రి లేని వారికి తండ్రి అంటమ్మా, విధవరాళ్ళకు న్యాయకర్తటమ్మా. తల్లి చెప్పిందట, బాబు దగ్గరలో ఎక్కడైనా చర్చి ఉందేమో కనుక్కో, వెళ్దాం. కనుక్కున్నాడు. చర్చికి వెళ్ళటం ప్రారంభించాడు. ఆ బాబు 10వ తరగతి లోపే బాప్తిస్మం తీసుకున్నాడు. విష్ణువర్ధన్, కృపావర్ధనగా మార్చబడ్డాడు. తల్లి, అక్క, చిన్న తమ్ముడు అందరూ మందిరానికి వెళ్ళటం ప్రారంభించారు. 10వ తరగతికి వచ్చేసరికి తాను ఏ జిల్లాలో చదువుతున్నాడో ఆ జిల్లా అంతట్లో 5th ర్యాంక్, ఇంటర్మీడియట్లో స్టేట్ 5th ర్యాంక్, MBBS సీట్ వచ్చింది, మెడిసిన్ అయిపోయింది. ఎవరో చెప్పారు ఇంత మంచి మేధావి కదా సివిల్స్ రాయంటే సివిల్స్ రాశాడట. దేవుని కృప, 2-3 ప్రయత్నాలలోనే IAS ఆఫీసర్గా దేవుడు నాకు ఉద్యోగం అనుగ్రహించాడు. అలాగని ఒకేసారి యేసు ప్రభు నన్ను సింహాసనం మీద కూర్చోబెట్టలేదు. యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత నా ప్రభు నాకేమిచ్చాడో తెలుసా? కష్టాలను కూడా ధైర్యంగా ఎలా ఎదుర్కోవాలో కావలసినంత ధైర్యాన్ని ఇచ్చాడు. శ్రమలు రాకపోలేదు, ఇబ్బందులు రాకపోలేదు, ఆటుపోట్లు రాకపోలేదు, అపాయాలు రాకపోలేదు, ఆకలి దప్పులు రాకపోలేదు. వాటన్నిటిలో పిరికివాడిలాగా పారిపోకుండా, ఈ భారం నేను భరించలేను, నువ్వు చస్తే బాగుండని చావును కోరుకునే పిరికి వాళ్ళగా మార్చబడకుండా, నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారు అని వ్రాయబడినట్లుగా పోరాటాల మధ్యలో ధైర్యపు ఆత్మదేవుడు అనుగ్రహించాడు. ఆయన కొటేషన్ చెప్తాడు, యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత కష్టాలనే కష్టపెట్టడం నేర్చుకున్నాడంట, కష్టాలతో కబడ్డీ ఆడటం నేర్చుకున్నాడట. ఒక్కళ్ళు కూడా ఆమె ఏం చెప్పలా, ఏమంట, కష్టాలనే కష్టపెట్టడం నేర్చుకున్నాడట, కష్టాలతో కబడ్డీ ఆడటం నేర్చుకున్నాడట. ఎక్కడి నుంచి వచ్చిందయ్యా ఈ ధైర్యపు ఆత్మ? హిస్సోపు మొక్కగా పిలువబడుతున్న నజరేయుడైన యేసు క్రీస్తు వారిలో నుంచి వచ్చింది. అనాథవా, ఆలన పాలన లేని గోడల్లో మొలిచిన హిస్సోపు మొక్కవా? నీ మంచి చెడులు విచారించే నాథుడు ఒక్కడు కూడా లేకుండా జీవిత పోరాటంలో ఒంటరిగా మిగిలిపోయావా? నీ ఒంటరితనంలో నా యేసును జంటగా చేసుకో. పెంట కుప్పల మీద నుండి లేవనెత్తి నిన్నెక్కడైనా కూర్చోబెట్టడానికి దేవుడు శక్తి కలిగిన వాడు. యోసేపు ఒంటరి వాడే, గోడలో మొలిచిన మొక్క, అమ్మబడిన దాసుడిగా వెళ్ళాడు, ఐగుప్తు దేశం అంతటికి ప్రధానిగా మార్చబడ్డాడు. గోడలో మొలిచిన మొక్క దానియేలు, అమ్మబడిన దాసుడిగా వెళ్ళాడు, 127 సంస్థానాలకు ప్రధానిగా. చిన్న వయసులో అమ్మా నాన్నను కోల్పోయింది ఎస్తేరు. గోడల్లో మొలిచిన మొక్క, ఆలనా పాలన ఎవ్వరూ చూడలా. దేవుడు ఒక్కరు వారికి తోడుగా ఉన్నాడు. చేతి సహాయము లేకుండా తీయబడిన వాళ్ళ బ్రతుకులు, తునీకరించబడిన బ్రతుకులు మూలకు తలరాలుగా దేవుడు మార్చాడు. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. హిస్సోపు అద్భుతం, గోడల్లో మొలుస్తుందట. గోడంటే రాళ్లతో ఉంటుందా, మెత్తటి మన్నుతో ఉంటుందా? మీరెట్టా చూస్తున్నారంటే మేమేమన్నా గోడలు కట్టే వాళ్ళ కనపడుతున్నామయ్యా. కట్టకపోయినా చూసుంటారు కదా. గోడలు రాళ్ళు, ఏదో కొంచెం ఉంటే మట్టి ఉంటుంది. యేసుక్రీస్తు ఎవరో తెలుసా? రాతి హృదయాలలో మొలిచే హిస్సోపు మొక్క ఆయన. కొంతమంది యేసు ప్రభు మా దేవుడు కాదండి,
ఆయన పేరెత్తితే మేము ఒప్పుకోవండి అని కొంతమంది రాతి హృదయాలుగా మార్చబడతారు. రై, నన్ను వద్దన్నావా, నన్ను నువ్వు వద్దంటే నువ్వు కూడా నాకొద్దు అనే బ్యాచ్గా యేసు ప్రభు ఆ రాతి హృదయాలని తన జన్మస్థానాలుగా మార్చుకొని తృణీకరించబడిన హృదయాలని ఆరాధనా కేంద్రాలుగా దేవుడు మారుస్తాడు. వీళ్ళలో ఒక అగ్రజుడు ఉన్నాడు. ఆయన మన చుట్టం, మన భారతదేశస్తులకు చుట్టం. ఆయనే సౌలు గారు. సౌలు గారికి ఉన్న ఆత్మ ఏంటో ఒకసారి చూడండి. అపోస్తుల కార్యాలు మనందరికీ చుట్టం. అపోస్తుల కార్యాలు చూడండి ఒకసారి, 9వ అధ్యాయం 1వ వచనం. 9వ అధ్యాయం 1వ వచనం. అందరూ చూడండి మీ బైబిల్ తెరిచి. విలువైన మాట, అది చాలా విలువైన మాట. ఎస్, సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయు హత్య చేయుటయు తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి. నా వైపు చూడండి, సమాధానం చెప్పండి. సహజంగా మనిషికి ప్రాణాధారం ఏది? ఒక్కొక్కళ్ళు ఐన్స్టీన్ ఆలోచించినట్టు ఆలోచిస్తున్నారు. ఏంటంటే మనిషికి ప్రాణాధారం ఏది? కొంతమంది ఎట చూస్తున్నారంటే, ఆగయ్య గారు సైన్స్ పుస్తకం చదివి చెప్తాను నాకని. ఆక్సిజన్ కదా ప్రాణాధారం. ఆక్సిజన్ పీల్చకపోతే చచ్చిపోతాం కదా. తిండి ప్రాణాధారం కదా. ఆహారం కొన్ని రోజుల పాటు తీసుకోకపోతే శరీరం కృషించి చచ్చిపోతాం కదా. లోకంలో కొంతమందికి, ప్రజలందరికీ ఆహారం ప్రాణాధారం అయితే, ప్రజలందరికీ ఆక్సిజన్ ప్రాణాధారం అయితే, ఈ సౌలుకు ప్రాణాధారం ఏంటో తెలుసా? క్రైస్తవులను చంపటమే ప్రాణాధారం. నన్ను చంపుతానన్నావు కదా, నిన్ను కూడా చంపేస్తా, లేకుండా చేస్తా అని అల్లా చూసి అంటాడు, రాతి హృదయమా, నేనెవరినో తెలుసా? రాతి హృదయాలలో మొలిచే హిస్సోపు మొక్కను నేను. అక్కడ దాకా ఎందుకు సార్? యేసు ప్రభు చేత రక్షించబడి ఆయన దగ్గరకు వచ్చిన బిడ్డలు ఉన్నారు కదా, పుట్టుకతోనే యేసు ప్రభు అంటే ఇష్టమా? మా చర్చికి వచ్చి ఒక ఆమె చెప్తుంది, అమ్ములని, అన్నయ్య మా ఊర్లో ఎవరైనా మీటింగ్ పెడితే మొట్టమొదట గొడవ పడేది నేనేను అన్నయ్య. అయినా మీటింగ్ పెడితే తలుపులేసి కిటికీలేసి చెవుల్లో దూదులు పెట్టుకునేదాన్ని అన్నయ్య. ఎందుకు మా తల్లి, తలనొప్పి వచ్చిందనా? కాదు కాదు, ఆ శబ్దం వినకూడదని. మరి ఎలా తర్వాత అయిపోయిందమ్మా అన్నయ్య? ఆ వాక్యం విన్నవాళ్ళు మారేరో లేదో నాకు తెలియదు, కానీ చెవుల్లో దూదులు పెట్టుకొని రాతి హృదయంలో ఉన్న నా హృదయంలో హిస్సోపు మొక్కలంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఉద్భవించి మా గ్రామంలోనే మొట్టమొదట నన్ను రక్షించుకున్నాడయ్యా దేవుడు. ఆ తర్వాత ఏం జరిగిందమ్మా? మా ఇంటినే చర్చికి ఇచ్చామన్నయ్య. కొల్లేరు ప్రాంతం మా నీ మధ్య వెళ్ళొచ్చాను. మా ఇంటినే చర్చికి ఇచ్చామన్నయ్య. యేసు ప్రభు అంటే ఒకప్పుడు మాకు పడదు, రాతి హృదయాలం, ఆయన మా దగ్గరికి రాకూడదు, మా దేవుడు కాదని తిరస్కరించేవాళ్ళం. ఈ దేవుడు తిరస్కరించే వాళ్ళని తిరస్కరించేవాడు కాదు, ద్వేషించే వాళ్ళను ద్వేషించేవాడు కాదు, ద్వేషించే వాళ్ళను సహితం ప్రేమించి ఆ రాతి హృదయాలను తొలిచి స్థానం ఏర్పరచుకొని రాతి హృదయాలలో మొలిచే హిస్సోపు మొక్క యేసుక్రీస్తు ప్రభువారు. పెద్దగా చెప్దామా? ఆమేన్. దైవజనమా, ఒక విచిత్రం చెప్తాను. భారతదేశంలో పంజాబ్ రాష్ట్రంలో ఓ యవనస్తుడు చిన్నతనంలో తాను చదువుకున్న కాలేజీలో స్కూల్లో ఎవరో ఆయనకి బైబిల్ ఇచ్చారు. ఉన్నపాటున బైబిల్ చించేసి తగలబెట్టేశాడు. ఈ దేవుడు మా దేవుడు కాదు, పొరపాటున ఈ పేరు మేము, మొత్తం బైబిల్ అంతా చింపేశాడు, తగలబెట్టేశాడు. ఆయనకి 14వ సంవత్సరంలో పాపం ఏమైందో, తల్లి చనిపోయింది. కొన్ని పరిస్థితులను బట్టి మనసులో నెమ్మది లేకుండా అల్లాడిపోతున్నాడు. ఆ దినాల్లో సమాధానం కొరకు వెతుకుతూ ఒకరోజు తన గదిలో మోకరించి ఇలా అంటాడట, దేవా నీవెవరివో నాకు తెలియదు, ఏ పేరు చొప్పున నేను పిలవాలో నాకు తెలియదు, ఒక్కొక్క మతం వాళ్ళు ఒక్కొక్క పేరు నాకు చెప్తున్నారు,
నీవెవరివో, నీ పేరేంటో, ఏ పేరు చొప్పున నిన్ను పిలవాలో నిన్ను నువ్వు ప్రత్యక్షపరచుకోయా. ఈ 3 రోజుల ప్రార్థనలో, అంటే ప్రార్థన అంటే ఆయన ధ్యానంలో, ఈ 3 రోజుల ధ్యానంలో నువ్వు కనపడ్డావా? ఓకే. ఒకవేళ నువ్వు కనపడకపోతే జలంధర్ రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళి రైల్వే ట్రాక్ మీద తలబెట్టి ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతున్నాయా? తల్లి లేని బ్రతుకొద్దయ్యా, ఈ దయనీయమైన జీవితం నేను జీవించలేనయ్యా, నా వల్ల కాదయ్యా. నిజంగా దేవుడు అనేవాడు ఉంటే ఈ 3 రోజుల్లో నాకు కనపడాలి. నీ పేరు బయలుపరుచుకోవాలి, నీ వివరాలు నాకు బయలుపరుచుకోవాలి. మొదటి రోజు ప్రార్థన చేశాడు, ఎవరు ప్రత్యక్షం కాల. 2వ రోజు ప్రార్థన చేశాడు, ఎవరు ప్రత్యక్షం కాల. 3వ రోజు ఇంకెక్కువ ఆతృతతో ప్రార్థన చేస్తున్నాడు. ఇక తెల్లారితే జలంధర్ రైల్వే స్టేషన్కి వెళ్ళి రైల్వే ట్రాక్ మీద తలబెట్టి ఆత్మహత్య చేసుకొని చచ్చిపోదామని. మధ్యరాత్రి దాటింది, ఇంకా 4-5 గంటల కంటే ఎక్కువ బ్రతకనని ఆదురుదుగా ప్రార్థన చేస్తున్నాడు. అద్భుతం. అలా ధ్యానంలో ప్రార్థనలో ఉంటుండగా ప్రకాశమానమైన వెలుగు తన గదిలోకి వచ్చింది. ఆ ప్రకాశమానమైన వెలుగులో సిలువ దృశ్యం, ఆ సిలువ దృశ్యంలో యేసుక్రీస్తు వారు పేరు పెట్టి పిలుస్తున్నాడట, సాధు సుందర్ సింగ్, నువ్వు వెతుకుతున్న జీవము కలిగిన దేవుడను నేనే, నువ్వు వెంబడించాలని కోరుకుంటున్న జీవం కలిగిన దేవుడను నేనే, నా సన్నిధికి రా, నీకు నెమ్మది ప్రసాదిస్తాను. నువ్వు క్రైస్తవుల దేవుడు కదయ్యా, మా దేవుడు కాదు కదా. క్రైస్తవుల దేవుడిని కాదయ్యా, నాసిక రంధ్రాలలో ఊపిరి ఉన్న ప్రతి మనుషునికి ఒక్కడే 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 ఆయన పేరే నజరేయుడైన యేసుక్రీస్తు. బైబిల్ని చింపేసిన ఆయన అదే బైబిల్ పట్టుకొని భారతదేశం, నేపాల్, భూటాన్, ఇంకా అనేక రాష్ట్రాలు తిరిగి, అనేక దేశాలు తిరిగి వేల కొలది ప్రజలను ప్రభు తట్టు త్రిప్పే ఒక అద్భుతమైన దైవజనుడిగా మార్చబడ్డాడు. ఆయనే సాధు సుందర్ సింగ్. ఏ హృదయం అది? చెప్పాలి. ఒకప్పుడే హృదయం అది అని చెప్పాలి గట్టిగా. ఒకప్పుడే హృదయం అది. హిస్సోపుగా పిలువబడుతున్న యేసుక్రీస్తు వారు రాతి హృదయాల్లో మొలుస్తాడు. సాధు సుందర్ సింగ్ దాకా ఎందుకండి? మనం ఏమన్నా మంచివాళ్ళమా ఒకప్పుడు? మన అదే చక్కగా నవ్వుకుంటున్నారు. మనం ఏమన్నా మంచివాళ్ళమా? ఒకప్పుడు మన మంచితనం తెలియాలంటే ఈ కొళాయి దగ్గర, వాటర్ ట్యాంక్ దగ్గర మనకు పెట్టిన పేరేంటో తెలుసా? సూర్యకాంతం అని పేరు పెట్టారు, గయ్యాలి గంప అని పేరు పెట్టారు, రాకాసి రంప అని పేరు పెట్టారు. అలాంటి రాతి హృదయాలు, మొరటోళ్ళం, సంస్కారం లేనోళ్ళం, సంస్కారం ఎరుగని ఈ రాతి హృదయాలకు సంస్కారాన్ని నేర్పిన సంస్కారవంతుడైన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అద్భుతం. ఆ రోజుల్లో హిస్సోపును దేనికి వాడేవాళ్ళంటే, కుష్టు వ్యాధిగ్రస్తుడిని గ్రామం వెలివేసేది. కుష్టు వ్యాధిగ్రస్తుడు పట్టణంలో ఉండకూడదు. ఒకసారి నా వైపు చూడాలి. కుష్టు వ్యాధిగ్రస్తుడు గ్రామంలో ఉండకూడదని వ్యాధిగ్రస్తుల్ని గ్రామం వెలివేసేది. ఊరు బయట ఉన్న కుష్టి వ్యాధిగ్రస్తులు జీవితాంతం ఇలా అల్లాడిపోతూ ఉండేవాడు. వాడు మరలా పట్టణంలోకి రావాలంటే 2 పావురాలు తీసుకొని, దేవదారు కర్రను తీసుకొని, రక్తవర్ణపు నూలును తీసుకొని, వింటున్నారా? రక్తవర్ణపు నూలును తీసుకొని, ఇస్సోపు కుంచెను తీసుకొని చేయాల్సిందేంటో తెలుసా? ఆ 2 పక్షుల్లో ఒక పక్షిని చంపి పారే నీటిలో దాని రక్తాన్ని ప్రోక్షించాలి. ఆ రక్తం నీళ్ళలో కలిసినప్పుడు నీళ్ళు అట్లా ప్రవహిస్తూ ఉంటుండగా అప్పుడు ఇస్సోపు కుంచెను ఆ నీళ్ళల్లో ముంచి కుష్టి వ్యాధిగ్రస్తుడి మీద 7 సార్లు అలా ప్రోక్షిస్తే వెలివేయబడిన వాడు పట్టణంలోకి రావటానికి అవకాశం, వెలివేయబడిన వాడిని పట్టణంలోకి నడిపించింది, అపవిత్రుని పవిత్రుడిగా మార్చింది హిస్సోపు కుంచె. హిస్సోపు కుంచె ఎవరిని? కుష్టి వ్యాధిగ్రస్తుని. దైవజనమా, ఇక్కడ ఒక మర్మయుక్తమైన మాట చెప్తాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ పాపాన్ని కుష్టి వ్యాధితో పోలుస్తుంది. ఇంకా నేనంట, కుష్టి వ్యాధి కంటే పాపం చాలా భయంకరమైనది సుమే. కుష్టి వ్యాధి కంటే పాపం చాలా ఘోరమైంది. కుష్టి వ్యాధిలో ఉన్న విచిత్రం ఏంటో తెలుసా?
ఒకవేళ ఒక వ్యక్తి చెయ్యికి కానీ కాలుకు కానీ కుష్టి వ్యాధి వస్తే, ఈ చేతికి కుష్టి వ్యాధి వస్తే, కాలుకు కుష్టి వ్యాధి వస్తే, కాలుకు ఇనప మేకు గుచ్చుకున్న స్పర్శ తెలీదు. పాపం చేసేవాడికి కూడా స్పర్శ తెలియదు. కుష్టి వ్యాధి అంటువ్యాధి. ఒకడు పాపం జురుకునే వ్యక్తిగా ఒక గ్రామంలో బ్రతికితే, సామెత ఒకటి ఉంది కదా, చెడిని కోతి వనమంతా జడగొట్టినట్లుగా ఒక ఊరిలో ఒక తాగుబోతోడు ఉన్నాడు అనుకోండి, సంవత్సరం తర్వాత వాడు దయ వల్ల ఆ ఊరిలో 10 మంది తాగుబోతోడు కాకపోతే నన్ను అడగండి. అంటువ్యాధిది. ఒక్కసారి కుష్టి వ్యాధి వచ్చిందంటే ఆ ముఖరూపం ఉంది చూసారా, వికృతంగా మారిపోద్ది. వికృతంగా, తమ్ముడు ఇమేజెస్ ఉంటాయి చూడండి, ముఖం వికృతంగా మారిపోతుంది. దైవజనమా, ఈరోజు లోకంలో ఎంతోమంది యవ్వన బిడ్డలు పాపాన్ని జురుకుంటున్నారు. అయ్యలారా, అది కుష్టి వ్యాధి. ఆ కుష్టి వ్యాధి ఒక వ్యక్తికి వస్తే స్పర్శ తెలియదు, ఇంకిత జ్ఞానం తెలియదు. తను ఏం చేస్తున్నాడో, ఏం కోల్పోతున్నాడో, జీవితంలో ఏం జరుగుతుందో, ఏమి నష్టపోతున్నాడో, జీవితం ఎంత పతనావస్థకు వెళ్ళిపోతుందో ఆ వ్యక్తికి స్పర్శ తెలియదు. ఓ పిల్లోడు ఏడ్చుకుంటూ వచ్చాడు. ఏంటి బాబు? అమ్మ వెధవరాలన్నా. ఏమైంది తమ్ముడు? హైదరాబాద్లో ఉద్యోగం చేస్తానని వచ్చానన్నా. ఎందుకు ఏడుస్తున్నావు తమ్ముడు? ఆన్లైన్ బెట్టింగ్లో చిక్కుకొని 25 లక్షల రూపాయలు పోగొట్టానన్నా. నేను నెల పంపించే జీతంతో నా తల్లి ఆధారపడుతుంది. నా జీతమేం అలాగని లక్షల రూపాయల జీతమేం కాదు, 20,000 రూపాయల జీతగాడిని. నేను అడిగా, అరే 20,000 రూపాయల జీతగాడివి 25 లక్షల రూపాయలు ఎట్లా బెట్టింగ్ పెట్టావు? 1,00,000 రూపాయలు పోయినప్పుడు స్పృహ రావాలిగా, 2 లక్షలు కోల్పోయినప్పుడు స్పృహ రావాలి కదా. రాదు. ఎందుకో చెప్పమంటారా? అయ్యా, ఏ పాపపు వ్యసనంలో నువ్వు చిక్కుకున్నా స్పర్శ నీకు తెలియదు. ఏం నష్టపోతున్నావో, ఏం కోల్పోతున్నావో. ఓ తమ్ముడు, ఇటువైపు బొగ్గుందో చూసారా, రంధ్రం పడింది. కర్చీప్తో ఇలా కప్పుకొని వచ్చాడు. చూడండి ఒకసారి, కర్చీప్తో ఇట్లా కప్పుకొని వచ్చాడు. ఇట్లా కప్పుకున్నాడు. ఏంటి తమ్ముడు అన్నాను. క్యాన్సర్ వచ్చిందయ్యా అన్నాడు. ఇట్లా తీసాడండి. 2 అడుగుల దూరంలో ఉన్న నాకు దుర్వాసన. ఏమైంది తమ్ముడు? తల్లి చెప్తుంది, గుట్కాలు తిని చంపకు క్యాన్సర్ వచ్చిందయ్యా అంటాడు. ఆడంటున్నందుకు నన్ను క్షమించండి. అంటాడు, నేను గుట్కాలు తినకుండా పాఠం పోయాయి అయ్యో, నేను గుట్కాలు తినకుండా పాఠం పోయాయి. ఒరే, ఆల్రెడీ క్యాన్సర్ వ్యాధి వచ్చిందిరా నీకు. చావు బ్రతుకుల మధ్యలో కొట్టుమిట్టాడుతున్నావు. కనీసం ఇప్పుడైనా మానాలనిపించట్లేదా? ఇప్పుడైనా బ్రతుకులు దిద్దుకోవాలని అనిపించట్లేదా? పాపం కుష్టి వ్యాధి లాంటిది. స్పర్శ నీకు తెలియదు. చివరికి నీ ప్రాణాన్ని కోల్పోతున్న సంగతి కూడా నీకు తెలియదు. స్పర్శ స్పృహ ఉండదు. ఈ కడవరి దినాల్లో మనుషులు పాపాన్ని జురుకొని, పాపమనే కుష్టి వ్యాధి వలయంలో చిక్కుకొని, అది నా చెల్లి, ఇది నా తల్లి, ఆవిడ నాకు వదిన, ఈవిడ నాకు అక్క, ఆయన నాకు బావ, అయ్యో నా తమ్ముడు వరుస అవుతాడు, నా అన్న వరుస అవుతాడని అన్న ఇంకిత జ్ఞానం ప్రజలు మర్చిపోతున్నారు. ఎందుకో తెలుసా? కుష్టి వ్యాధిగ్రస్తుడికి స్పర్శ ఉండదు. పాపపు కుష్టు నీలో ఉంటే నీ భార్య ఎవరో, పొరుగువాడి భార్య ఎవరో, నీ భర్త ఎవరో, పొరుగువాడి భర్త ఎవరో, ఆ ఇంకిత జ్ఞానాన్ని మరిచిపోయి పశువులాగా నువ్వు ప్రవర్తించడం ప్రారంభిస్తావు. జస్ట్ 4-5 రోజుల క్రితం తమ్ముడు విజయ్ వచ్చాడా, లైవ్ ఇచ్చే బెడ్లో. విజయ్ నీకు పంపించే కదా. విచిత్రం, ఉత్తరప్రదేశ్లో ఒక తల్లి తన కుమార్తె కొరకు భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఒక మంచి అల్లుడిని చూశారు. ఏప్రిల్ నెల 14వ తారీఖు వివాహం మొత్తం డిసైడ్ అయిపోయింది. పెళ్లి కార్డులు కూడా ప్రింట్ చేశారు.
ఈ అమ్మాయికి బట్టలు ఆభరణాలు అన్నీ ఆ తండ్రి కొనిపెట్టేశాడు. వెడ్డింగ్ కార్డు కూడా వచ్చేసింది. గుండెలు బ్రద్దలు చేసే సంగతి ఏంటో తెలుసా? ఆ తల్లి కాబోయే అల్లుడిని తీసుకుని అల్లుడితో ఏం చెప్తానన్నమాట, అరే 14వ తారీఖు పెళ్లి జరగాలి సార్. ఎవరు గొంతు కోసింది? కడుపును పుట్టిన కూతురు గొంత. అరే రేపు నేను ఇలా లేచిపోతే నా కూతురు జీవితం ఏమైపోద్ది? నా భర్త తను బ్రతకగలుగుతాడా? రేపు నా కూతురు వివాహం జరుగుతుందా? తల్లి బజారుదు కాబట్టి కూతురు కూడా బజారుదే అని జీవితాంతం అది ఒంటరిగా మిగిలిపోద్ది. తల్లికి ఆ జ్ఞానం లేదా? రాలేదా? రాదు. పాపం కుష్టు వ్యాధి లాంటిది, స్పర్శ లేకుండా చేస్తుంది సుమి. నేను చెప్పేది అబద్ధం కాదు, ఒకసారి వినండి. అవ్వ అనుకుంటది, నా బిడ్డకు మంచి పిల్లగాన్ని చూసి లగ్గం చెయ్యాలి, నా బిడ్డ అల్లుడు మంచిగా కలిసి ఉండాలి, ఏడాదిలా మనవడో మనవరాలో పుడితే ఆ పిల్లలతోనే ఆడుకోవాలని. అల్లుడంటే ఎక్కలేని మర్యాద గౌరవం ఉంటది అత్తలకు. అల్లుడు అటికించి వస్తుంటే అత్తలు ఇటుకించి పక్కకు జరుగుతారు. అదంతా అప్పట్లా. ఇప్పుడు అత్తలు ట్రెండ్ మార్చిండ్లు. ఇక అసలు పంచాయతీ ఏందంటే, ముచ్చటేందో అటంకా చెప్తా గానీ ముందుగా అయితే ఈ కాదటి చూడలే మంచిగా. పేరు రాహుల్. చూసిన వాళ్ళ ఇచ్చంతరం ఏముంది అని ఘనంగా కొలి ఇచ్చంతరం ఉన్నది, లేకుంటే మేము బతకరాం కదా. పెళ్లి కానట్లున్నది పిల్ల పేరే గాని పీటల మీద కూసుంది మాత్రం పిల్ల కాదు, పిల్ల తల్లి. అవు పెళ్లి పిల్ల తల్లే. ఇప్పటికే సగం బడ సమజైంది కదా. కొత్త అల్లుని తీసుకొని ఎగిరిపోయింది అత్త. ఇగో గీళ్ళక అత్త అల్లుళ్ళు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అలీగఢ్ ఉండేటి అనిత అల్ల బిడ్డ శివానికి రాహుల్ అనేటోతో 3 నెలల కింద లగ్గం కుదిరిచ్చిందట. అత్తతోని మంచి మాటకుంటే కొత్త సంసారం చక్కగా సాగుతుంది అనుకున్నాడో ఎట్టనో గాని అమ్మాయిని నిడిచిపెట్టి అత్త మీద కన్నేసిండు రాహుల్. అటు అత్తకు కూడా అల్లుని మీద పాయడమే ఉన్నట్టున్నది. తెల్ల కూతురు గొంతుకు వస్తుందా? రేపు కూతురు భవిష్యత్తు ఏమవుతుందో ఇంత ఆలోచన లేదా? కుమార్తెకు పెండ్లి వయసు వచ్చిందంటే తనకు వివాహమై ఎన్ని సంవత్సరాలు అవుతుంది, భర్తతో ఎన్ని సంవత్సరాలు కాపురం చేసి ఉంటుంది, ఎంత వయసుకు వచ్చి ఉంటుంది? ఇవన్నీ తనకు స్పృహకు రాలేదా? రావు. పాపం కుష్టు. ఈ రాత్రి వాక్యం వింటున్న దైవజనమా, మీలో ఎవరైనా పాపపు కుష్టుతో ఈ రాత్రి ఈ స్థలానికి వచ్చారేమో, తస్మాత్ జాగ్రత్త. పోర్నోగ్రఫీ కుష్టుతో వచ్చారేమో, జాగ్రత్త. అక్రమ సంబంధాలనే కుష్టుతో వచ్చారేమో, జాగ్రత్త. బెట్టింగ్ అనే కుష్టుతో వచ్చారేమో, జాగ్రత్త. జారత్వం అనే కుష్టుతో వచ్చారేమో, జాగ్రత్త. జీవితాన్ని చిదిమేస్తాయి. అది కుష్టు. స్పర్శ ఉండదు. యవన బిడ్డలారా, సరదాగా ప్రారంభిస్తారు. అది కుష్టు. జీవితంలో నీ భవిష్యత్తును కోల్పోతున్నావని, అందమైన స్థాయిని కోల్పోతున్నావని, జీవితంలో విగత జీవిగా మారిపోతావని ఆ స్పృహ లేకుండా నీ త్రాగుడు కుష్టు నీ జీవితాన్ని చిదిమేస్తుంది. జాగ్రత్త. విన్నారా? ఏ కుష్టులో ఉన్నావు? దావీదు అడిగినట్టు అడుగు. పాపపు కుష్టుతో ఉన్నానయ్యా, హిస్సోపని నీ రక్తంతో నన్ను కడిగి నా పాపమంతా పోవునట్లుగా నన్ను కడిగయ్యా, హిమము కంటే నన్ను తెల్లగా మార్చయ్యా. మరో మాట చెప్తా. పాపం కుష్టు లాంటిది అని చెప్పే కదా. ఒకవేళ ముఖానికి కుష్టు వచ్చింది అనుకోండి, 2-3 ఫోటోలు చూపించింది తమ్ముడు, ముఖానికి కుష్టు వచ్చింది అనుకోండి, ముక్కు కుష్టు వచ్చింది అనుకోండి, ఆ రూపం ఎంత వికారమైపోద్దో. ఇంకా వేరే ఫోటోలు ఉంటాయి చూడు. చెవుకు కుష్టు వచ్చింది అనుకో, కనుబొమ్మలకు కుష్టు వచ్చింది అనుకో, కళ్ళకు కుష్టు వచ్చింది అనుకో, అందమైన రూపం ఎంత వికృతంగా మారిపోద్దంటే అంత వికృతంగా మారిపోద్ది. నేనంట సృష్టిలో ఎవ్వడు చెడ్డోడు లేడు, ప్రతివాడు మంచోడే. ఎందుకో తెలుసా? మనలను సృష్టించిన దేవుడు మంచి దేవుడు గనుక ప్రతివాడు మంచోడే.
హైందవ సహోదరుడా, ముస్లిం సహోదరుడా, క్రైస్తవ సహోదరుడా, జైనుడా, బుద్ధుడా, ఏ జాతికి ఏ దేశానికి చెందినవాడైనా ప్రతి మనిషి మంచివాడే. వాక్యం అంటుంది, నరులను యథార్థవంతులుగానే దేవుడు సృష్టించాడు. ప్రతి మనిషి ఎవరు? యథార్థపరుడు. ప్రతి మనిషి ఎవరు? మంచితనం కలిగిన వాళ్ళు, దేవుని పోలిక. మరి ఈ మంచితనం కలిగిన, యథార్థత కలిగిన వ్యక్తి తన యథార్థతని ఎలా కోల్పోయాడో తెలుసా? పాపం అనే కుష్టు ఎప్పుడైతే ఒక వ్యక్తిలో ప్రవేశిస్తుందో, పాపం అనే కుష్టు నిన్ను ఒక వికృతమైన వ్యక్తిగా ఉన్మాదిలాగా మారుస్తుంది. తల్లిని చంపటానికి నీ చేతులు వెనకాడో, భార్య గొంతు కోయటానికి నీ చేతులు వెనకాడో, భర్త గొంతు కోయటానికి నీ చేతులు వెనకాడో. ఎంత ఇంకొక ఫోటో చూపించుతాం. ఎంత ఉన్మాదపు పని చేయటానికైనా నువ్వు వెనకాడో. అదిగో తల్లిని చూడు, ఒకసారి స్క్రీన్ వైపు చూడు తమ్ముడు. డైరెక్ట్ ఫేస్ అట్లా ఉంటాయి చూడు. రైట్, చూయిస్తారు. నా వైపు చూడు దైవజనమా, నా వైపు చూడండి. ఆకాశం క్రింద భూమికి పైన ఎవ్వడు చెడ్డోడు లేడు, మనమందరం మంచోళ్ళమే. ఎందుకో తెలుసా? మంచి దేవుడు మనల్ని సృష్టించాడు. మనం మంచి దేవుని పోలిక. అయితే మనుషుడు ఈ మంచితనాన్ని ఎలా కోల్పోయాడు అంటే సింపుల్. పాపమనే కుష్టు ఎవనిలో ప్రవేశిస్తుందో ఆ పాపమనే కుష్టు మంచోని కూడా పరమ దుర్మార్గుడిగా మారుస్తుంది. అది మదనపల్లి రిటైర్డ్ టీచర్, ఎవరో చంపేశారు. కూతురుని అడిగారు, అమ్మా ఎవరు చంపారురా? ఏంటి? దొండగులు వచ్చారు సార్, దొండగులు వచ్చి మా నాన్నని చంపారు. మరి చంపుతా ఉంటే నీకు స్పృహ లేదా? నేను గాఢ నిద్రలో ఉన్నాను. పోలీసులకు డౌట్ వచ్చింది. లేదు లేదు, మాకేదో అనుమానంగా ఉంది, ఏం జరిగింది చెప్పు. నిలదీస్తే కన్న కూతురు ఏముందో తెలుసా? నా తండ్రి నా మీద అత్యాచారం చేయబోతూ ఉంటే, వినండి వినండి వినండి, నా తండ్రి నన్ను అత్యాచారం చేయబోతూ ఉంటే, నా తండ్రి నా జీవితాన్ని పాడు చేయబోతూ ఉంటే దుర్మార్గుడు. తమ్ముడా, అవి కణుతులు ఉన్నాయిరా నాయన. కుష్టు వ్యాధి ఎట్లుంటుంది? రైట్, నా వైపు చూడ. నా తండ్రి నా మీద అత్యాచారం చేయబోతూ ఉంటే నేనే నా తండ్రిని చంపేశాను. పోలీసు వాళ్ళు నమ్మలా. ఇంట్రాగేషన్ చేశారు. ఇంట్రాగేషన్లో తేలింది ఏంటో తెలుసా? ఆ రిటైర్డ్ టీచర్ తన కూతురుకు వివాహం చేయాలని 65 లక్షల రూపాయలు కూతురు పేరు రాశాడట. తిరుపతిలో ఒక మంచి అల్లుడిని చూసి వివాహం చేయటానికి సిద్ధపడ్డాడట. ఈలోపు ఈ అమ్మాయి ఒక అబ్బాయి కాదు, 2 అబ్బాయిలు కాదు, అపవిత్రంగా ప్రవర్తిస్తూ ఉందట. ఇప్పుడు వివాహమైన తర్వాత తన బ్రతుకు కట్టడి వస్తుందని తండ్రికి రాత్రి కడుపు నిండా భోజనం పెట్టి గాఢ నిద్రలో ఉన్నప్పుడు కన్న కూతురు కన్న తండ్రిని అట్లకాడ తీసుకొని ఎనపరాటు తీసుకొని తల మీద బాది కన్న కూతురు కన్న తండ్రిని చంపింది సార్. నేను ఇక్కడంట ఆ అమ్మాయి ఏం పుట్టుకతో చెడ్డది కాదు, ఆ అమ్మాయి ఏం పుట్టుకతో నరహంతకురాలు కాదు. కిల్లర్స్ ఆర్ నాట్ బోర్న్, దే ఆర్ మేడ్ బై ద సొసైటీ. ఎవడు పుట్టుకతో కిల్లర్ కాదు, నరహంతకుడు కాదు, దొంగ కాదు, ద్రోహి కాదు. పాపం అనే కుష్టు ఏ వ్యక్తిలో ప్రవేశించినా నిన్ను వికృతమైన వాడిగా మారుస్తుంది. బిడ్డలారా, అందుకనే ప్రతిరోజు అడగండి, దేవా నాకు డబ్బు ఇచ్చినా ఇవ్వకపోయినా, వెండి బంగారాలు ఇచ్చినా ఇవ్వకపోయినా, ఏ పాపంలో పడకుండా పవిత్రంగా బ్రతికే జీవితాన్ని నాకు వరంగా దయచే ప్రభువా. ఏ బురదలో నేను ఏ బురదలో నా కాలు జారకూడదు, ఏ అపవిత్రతలో నేను కాలు జారకూడదు. ప్రభువా, నీ కొరకు బ్రతుకున్నట్లుగా నన్ను బ్రతికించయ్యా అని ప్రతి క్రైస్తవుడు ప్రతి దినం ఈ ప్రార్థన దేవుని సన్నిధిలో చేసేవారిగా ఉందుముగాక. దావీదు కాలు జారాడు, ఊరియాని చంపించాడు, బత్షెబాను తనదానిగా చేసుకున్నాడు. అలాంటి దావీదు దగ్గరికి నాతాను ప్రవక్తను పంపాడు. దావీదు తన పాపాన్ని కప్పుకోవటానికి నటించకుండా
పాపాన్ని కప్పిపెట్టుకునేటట్లుగా యాక్షన్ చేయకుండా ప్రవక్త ఎప్పుడైతే చెప్పాడో ఉన్న పాటున పాపం చేసిన వాడను నేనే, అపరాధం చేసిన వాడను నేనే, నా పాపం బాగుగా పోవునట్లుగా హిస్సోపుతో నన్ను కడిగయ్యని చిన్న బిడ్డను తల్లి కొడితే ఎలా వెక్కి వెక్కి ఏడుస్తుందో దావీదు వెక్కి వెక్కి ఏడవటం ప్రారంభించాడు. దైవ సేవకుని నోటు నుంచి ఆ మాట ఎప్పుడైతే విన్నాడో, ఎస్ ఐ డన్ మిస్టేక్, నా వలన తప్పు జరిగిందయ్యా, నా వలన పొరపాటు జరిగిందయ్యా అని వెక్కి వెక్కి దేవుని సన్నిధిలో ఏడవటం ప్రారంభించాడు. ఈ దేవుడు ఎవరో తెలుసా? విరిగి నలిగిన హృదయము గల వారికి ఆసన్నుడైనటువంటి దేవుడు. ఈ రాత్రి వాక్యం వింటున్న తమ్ముడు చెల్లి నాతో సహా ఎవరు ఇక్కడ 100కు 100 పాళ్ళు నీతిమంతులు లేరు. ఏదో బలహీనతని నేలుబడి చేస్తాను, ఏదో అవిధేయతని నేలుబడి చేస్తాను, దేవునికి ఆయాసాన్ని కలుగు చేసే ఏదో లోపం కొన్ని దినాల నుంచి నేను నేలుబడి చేస్తా ఉంది. నీ బుద్ధిహీనత నీకు తెలీదా? నీలో ఉన్న అపవిత్రత నీకు తెలీదా? ఎక్కడ దేవునికి దూరమై దేవునికి ఆయాస్కరంగా బ్రతుకుతున్నావో నీ స్థితి నీకు తెలుసు కదా. ఒక మాట నాతాను ప్రవక్త ద్వారా దావీదుతో మాట్లాడినప్పుడు దావీదు ఎలా పశ్చాత్తాపడ్డాడో ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతూ ఉండగా, తన వాక్యం చేత దేవుడు నిన్ను దర్శిస్తూ ఉండగా ఈ వాక్యం విని ఈ రాత్రి నువ్వు పశ్చాత్తాపడి నీ పాపాన్ని విడిచిపెట్టగలిగితే యేసుక్రీస్తు రక్తం పాపిని క్షమించేది మాత్రమే కాదు, ఆ పాపం ఇంకెన్నడూ నీలో కనపడకుండా పాపపు బీజాన్ని కోకటి వేళ్లతో సహా పెకిలించి వేయగలిగిన శక్తివంతుడైనటువంటి దేవుడు. ఈ మాట లోతు మీకు అర్థమైనట్లేదు, ఇంకోసారి చెప్తాను, లేఖనాల్లో నుంచి చెప్తాను. చూడండి, యోహాను మొదటి పత్రిక అద్భుతం. మీ దగ్గర బైబిల్ ఉంటే ఆ మాట టిక్ చేసుకోండి. 3వ అధ్యాయం 5వ వచనం. 3వ అధ్యాయం 5వ వచనం నేను చదువుతాను, నాతో కలిసి అందరి మాట చెప్పండి. పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను, ఆయన యందు పాపమేమీ లేదు. చప్పలు కొట్టు దేవునికి స్తోత్రాలు చెప్దాం. ఒకసారి నా వైపు చూసి నాతో కలిసి చెప్పండి, పాపములను తీసివేయుటకై. స్వరం ఎత్తాలి. పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయను. సహజంగా క్రైస్తవ సంఘం ఏమనుకుంటుందంటే పాపములను క్షమించుటకు ఆయన ప్రత్యక్షమయ్యాడు అనుకుంటారు. ఎస్, పాపాలు క్షమించడానికి ఆయన ప్రత్యక్షమయ్యాడు, అంతటితో తన కార్యాలు ఆపడు. నీలో ఉన్న పాపాన్ని, నీలో ఉన్న పాపపు బీజాన్ని, నీలో ఉన్న పాపపు నైజాన్ని కోకటి వేళ్లతో సహా పికిలించగలిగిన శక్తిమంతుడైన దేవుడు. నిజమైన పశ్చాత్తాపం నీలో ప్రారంభమైతే పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమయ్యాడు. పాపిని క్షమించగలిగిన ఏకైక దేవుడు, పాపిని పవిత్రుడిగా మార్చగలిగిన ఏకైక దేవుడు ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు. ఎందుకు ఆయన ఒక్కడే పాపిని క్షమించగలడో తెలుసా? ఈ సృష్టిలో పాపము చేయని, పాపము ఎరుగని, పాపము తెలియని ఒకే ఒక్క పవిత్రుడైన దేవుడు ఆయన యేసుక్రీస్తు వారు. అందుకనే కలువరి శిలువ మీద ప్రభు వేలాడుతున్నప్పుడు హిస్సోపు కుంచెతో చిరకనందించారు. చిరక గోడల్లో మొలిచిన ఈ హిస్సోపు గొల్గతా దాకా ఎగబాకింది. విన్నారా ఈ మాట? గోడల్లో మొలిచిన ఈ హిస్సోపు గొల్గతా దాకా ఎగబాకింది. ఆయన త్రాగిన చేదు చిరకేదో తెలుసా? నీవు నేను చేసిన పాపం. ఆ పాపపు శాపం మన భుజాల మీద పడకుండా మన స్థానంలో ప్రభు నిలబడి ఆయన శాపగ్రస్తుడిగా మారి మన శాపమంతా తన భుజాల మీద వేసుకుని నీలో ఉన్న ప్రతి పాపపు బీజాన్ని కోకటి వేళ్లతో సహా పికిలించగలిగిన గొప్ప దేవుడు. 2 మాటలు చెప్పి నేను ముగిస్తా. యేసయ్య క్షమించేవాడు మాత్రమే కాదు, ఈరోజు ఏ పాపం నీలో ఉందో
ఏ బలహీనతని నేలుబడి చేస్తుందో, నిజమైన రీతిలో దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడితే ఆ పాత ప్రాచీన పురుషుడు ఇంకెన్నడూ నీలో కనబడకుండా అంటాడు కదా, ఇశ్రాయేలీయులారా భయపడకండి, నేడు మీరు చూసిన ఐగుప్తీయులను స్వరమెత్తాలి, నేడు మీరు చూసిన ఐగుప్తీయులను ఇంకెన్నడూ చూడరు. ఆయన పాదాలు పట్టుకొని ప్రార్థించాల్సిన రీతిలో నువ్వు ప్రార్థిస్తే యవ్వన బలహీనతలు ఏలుబడి చేస్తున్నాయా? ఆ యవ్వన బలహీనతలు ఇంకెన్నడూ నీలో పని చేయకుండా కోకటి వేళతో సహా దాన్ని పికిలించేయటం ప్రారంభిస్తాడు. దురాలోచనలు నేలుబడి చేస్తున్నాయా? ఎంత నీతిగా బ్రతకాలనుకున్నా, ఎంత పవిత్రంగా బ్రతకాలనుకున్నా కొన్ని బలహీనతల్ని నేలుబడి చేస్తున్నాయా? దావీదు పశ్చాత్తాపడినట్లుగా పశ్చాత్తాపడు. విచిత్రం ఏంటో తెలుసా? దావీదు ఆ తప్పు తప్ప జీవితంలో ఇంకెన్నడూ తప్పు చేయలేదు. ఎందుకో తెలుసా? నిజమైన పశ్చాత్తాపం మరి ఎన్నడూ నువ్వు తప్పులో పడకుండా ఆ పశ్చాత్తాప ప్రార్థన నిన్ను కాపాడటం ప్రారంభిస్తుంది. దేవునికి చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఇంతే కాదు, ఆఖరి మాట, హిస్సోపు ఏం చేస్తుందో తెలుసా? లోకమనే ఐగుప్తులో నుండి పరలోకమనే కనానుకు మానవాళిని నడిపించగలిగింది హిస్సోపు మొక్క. చూస్తే చిన్నదే, యేసు ప్రభు లోకస్తుల దృష్టికి చిన్నోడే. కొంతమంది అనుకునే మాట, యేసు ప్రభు లోకస్తుల దృష్టికి చిన్నోడే, చిన్నవాడిగానే కనపడతాడు. కానీ యేసుక్రీస్తు ఎవరో తెలుసా? మానవాళిని పరలోక రాజ్యానికి నడిపించే ఏకైక ఆధారం. ఎలా చెప్తారయ్యా ఈ మాట? ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఆ పస్కా పండుగ దినాన గొర్రెపిల్లను చంపారు. ఆ గొర్రెపిల్ల రక్తాన్ని, విచిత్రం ఏంటో తెలుసా? 2 నిలువు కమ్మీలకు, ఫోటో ఉంటుంది చూడతాం, 2 నిలువు కమ్మీలకు పై అడ్డు కమ్మీకి రక్తాన్ని పూశారు. అంటాడు దేవుడు, రాత్రంతా ఇంటిలోనే ఉండండి, ఇంట్లో నుంచి మీరు బయటకు రావద్దు. ఇంట్లో నుంచి బయటకు రావద్దు. బయటకు వచ్చారా? సంహార దూత సంచరిస్తూ ఉన్నాడు. సంహార దూత మిమ్మల్ని ముట్టకుండా ఉండునట్లుగా ప్రతి ఇంటి వారి ద్వారబంధానికి పస్కా గొర్రెపిల్ల రక్తాన్ని పోయండి. పూస్తే సరిపోదు, రాత్రి అంతా ఇంటిలోనే ఉండండి. దేవుడు చెప్పిన మాట. ఐగుప్తు దేశమంతా మరణ ఘోష. గోషేనులో ఉన్న ఇశ్రాయేలీయులు సంతోషంగా బ్రతకటానికి దేవుడు కృప చూపించాడు. కారణం ఏంటో తెలుసా? పస్కా గొర్రెపిల్ల రక్తం. అదే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రక్తం ఐగుప్తు అనే లోకంలో ఇశ్రాయేలీయులకు కాపుదలు ఇచ్చింది. నేనంటా బిడ్డలారా, ప్రత్యేకంగా ఈ దినాలు చాలా ఘోరమైన దినాలు. గతంలో ఎన్నడూ జరగని భయంకరమైన పరిస్థితులు ప్రస్తుతం దేవుని బిడ్డల మీద జరుగుతున్నాయి. సంహార దూత లోకంలో సంచరిస్తున్నాడు. ఎక్కడ చూసినా వధ 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 వధ, అలాంటి పరిస్థితులు జరుగుతున్నాయి. ఏం చేద్దాం ఇప్పుడు? ద్వారబంధానికి రక్తాన్ని పూసుకుందాం. సహజంగా ద్వారబంధానికి 4 కమ్మీలు ఉంటాయి. 2 అడ్డు కమ్మీలు, 2 నిలువు కమ్మీలు. ఇంకోసారి గుర్తుకు తెస్తా, 2 నిలువు కమ్మీలు, 2 అడ్డు కమ్మీలు. కానీ రక్తాన్ని ఎట్లా పూశారో తెలుసా? 2 నిలువు కమ్మీలకి పై కమ్మీకి రాశారు, కానీ క్రింద అడ్డు కమ్మీకి రాయలేదు. క్రింద ఉన్న అడ్డు కమ్మీకి. అదేంటి? 4 కమ్మీలు ఉంటాయి కదా తమ్ముడు, ఆ ఫోటో చూపించు. 4 కమ్మీలు ఉంటాయి కదా. నిలువు కమ్మీలకి పైన ఉన్న అడ్డు కమ్మీకి రక్తాన్ని పూశారు. క్రింద 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 గడపకు ఎందుకు రక్తాన్ని పోయలేదు? ఎందుకు పోయలేదు తెలుసా? మనిషి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళినా, బయట నుంచి ఇంట్లో లోపలికి వచ్చినా కాలు దేని తగులుతుంది? గడపకు తగులుతుంది. గడపకు తగిలిందంటే దేని తొక్కినట్లు? యేసయ్య రక్తాన్ని క్రైస్తవుడు త్రొక్కేవాడిగా ఉండకూడదు, యేసయ్య రక్త ప్రోక్షణ క్రింద బ్రతికేవాడిగా ఉండాలి. విన్నారు ఇక్కడ? యేసయ్య రక్త ప్రోక్షణ చూశారు కదా. ఆ గుమ్మంలో నుంచి బయటకు వస్తున్నాడు, ఆ గుమ్మంలోకి లోపలికి వెళ్తున్నాడు. ఆ రక్త ప్రోక్షణ అతన్ని ఆవరించుంది. రక్త ప్రోక్షణ ఆవరించి రక్త ప్రోక్షణ కింద మనం బ్రతకాలి, కానీ ఆ రక్తాన్ని మన కాళ్ళతో త్రొక్కేవారిగా మనం ఉండకూడదు. అలా మనం బ్రతికితే సంహార దూత పొరపాటున మనలను ముట్టడు. చెప్దాం గట్టిగా ఆమేనని. రక్తం పోయటం మాత్రమే కాదు, చెప్పండి, రాత్రి అంతా ఏం చేయాలట?
ఆ ఇంటిలో ఉండి పస్కాను భుజించాలి. ఇల్లేదో తెలుసా? సంఘం. ఇల్లేదో తెలుసా? సంఘం. మన ఇంటిలో ఎలా బ్రతుకుతున్నామో ప్రతి క్రైస్తవుడు ఓ మంచి ఆత్మ సంబంధమైన సంఘాన్ని ఎన్నుకొని, పుష్టికరమైన వాక్యం దొరికే సంఘాన్ని ఎన్నుకొని, ప్రతిష్ఠించబడిన దైవ సేవకులను ఎన్నుకొని సంఘం అనే ఇంటిలో ఉండి యేసుక్రీస్తు అనే పస్కాను మనం భుజిస్తూ యేసుక్రీస్తు వంటి వారిగా మనం మారాలి. ఎందుకు సంఘం ప్రజలకు అవసరం? దైవజనమ, నాకు కాపుదలిచ్చేది సంఘమే, విశ్వాసులకు కాపుదలిచ్చేది సంఘమే. ఈ లోకంలో సాతానును గడగడలాడించగలిగిన శక్తి జీవము కలిగిన దేవుని సంఘానికి మాత్రమే ఉన్నది. యేసు ప్రభువారు అంటారు కదా, సంఘము ఎదుట పాతాళపు ద్వారాలు, సంఘము ఎదుట పాతాళపు ద్వారాలు నిలవలేవు అంటాడు. అంటే పాతాళాన్ని సైతం గడగడలాడించగలిగిన శక్తి సంఘంలో ఉంది. క్రైస్తవుని బలమంతా జీవము కలిగిన దేవుని సంఘమే. చప్పకొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. మరోసారి ఈ మాట చెప్తాను, క్రైస్తవుని బలమంతా జీవము కలిగిన దేవుని సంఘమే. చాలాసార్లు యూట్యూబ్లో ఈ మాట చెప్పాను. కొన్ని వేల వర్తమానాలు ఉన్నాయి. షార్ట్స్లో పదే ఈ మాట చెప్తాను. ఏంటో తెలుసా? మొసలి బలం నీళ్ళల్లో ఉంటుంది, సింహం యొక్క బలం పంజాలో ఉంటుంది, ఏనుగు బలం తొండంలో ఉంటుంది. క్రైస్తవుని బలం జీవము కలిగిన దేవుని సంఘంలోనే దాగి ఉంటుంది. ఇంటి లోపట ఉండాలి. సంఘంలో ప్రార్థన జరిగేటప్పుడు ప్రార్థనలకు వస్తూ దేవుని వాక్యం అనే పస్కాను భుజిస్తూ ప్రభువులో మనం పెరుగుతూ ఉంటే, ఆ రక్తాన్ని త్రొక్కకుండా జీవితాన్ని కాపాడుకుంటే ఒకరోజు పిలుపు వస్తుంది. ఈ రాత్రి ఐగుప్తు విడిచిపెట్టి కనానుకు బయలుదేరదాం, ఐగుప్తుని విడిచిపెట్టి కనానుకు బయలుదేరదాం అని పిలుపు ఎప్పుడైతే వచ్చిందో, యావత్ ఇశ్రాయేలు ప్రజలు 6 లక్షల కాల్బలం రాత్రికి రాత్రి ప్రయాణమై కనాను వైపు వెళ్ళటం ప్రారంభించారు. పాత నిబంధనలో ఏది జరిగిందో, పస్కా గొర్రెపిల్ల రక్తంతో విమోచించబడి హిస్సోపనే ఆయన కుంచెతో కడగబడి పవిత్రులుగా బ్రతుకుతూ ఇంటిలో ఉండి భక్తి జీవితాన్ని కాపాడుకుంటూ జీవిస్తే, ఐలారా ఒక శుభవార్త, మధ్యాకాశానికి ప్రభు వస్తాడు. ఐగుప్తులో వినబడినట్లుగా లోకమనే ఐగుప్తుని విడిచిపెట్టి పరలోకానికి చేరండని, ఆత్మయు పెండ్లి కుమార్తెయు ఇక్కడకు ఎక్కి రండని మధ్యాకాశంలో ప్రభు స్వరం వినిపించిన వెంటనే రెప్పపాటు కాలంలో రూపాంతరం చెంది మధ్యాకాశంలో ప్రభుని ఎదుర్కొని పరలోక రాజ్యంలో యుగాయుగాలు బ్రతికే భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించబోతున్నాడు. గోడల్లో మొలిచిన మొక్క గుల్గతా దాకా ఎగబాకింది. గుల్గతా దాకా ఎగబాకిన ఆ మొక్క పరలోక రాజ్యానికి దారి చూపింది. ఒకే నిమిషం, అయ్యా ఈ సృష్టిలో పరలోక రాజ్యానికి మార్గాన్ని చూపే ఒకే ఒక్క వ్యక్తి యేసుక్రీస్తు వారు. అంటారు కదా, నేనే మార్గం, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవ్వడు తండ్రి యొద్దకు రాలేడు. ఇంకోసారి ఈ మాట చెప్తాను, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి యొద్దకు రాలేడు. పరలోకానికి వెళ్ళటానికి ఒకే ఒక్క మార్గం ఉంది. ఆ ఒక్క మార్గమే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఒక మాట అడుగుతా, ఉప్పల్ స్టేడియంకి రావటానికి ఒకటే దారి ఉందా, చాలా దారులు ఉన్నాయా? చాలా దారులు. హైదరాబాద్ రావడానికి ఒకటే దారి ఉందా, చాలా దారులు ఉన్నాయా? చాలా. ఏమి సార్, చెప్పుకోలేని దారులు ఉన్నాయి. విజయవాడ నుంచి రావచ్చా? ఏమంటే విజయవాడ నుంచి రావచ్చా? వరంగల్ నుంచి రావచ్చా? మేడ్చల్ నుంచి రావచ్చా? మెదక్ నుంచి రావచ్చా? ఏమంటే ముంబై రోడ్ నుంచి రావచ్చా? బెంగళూరు నుంచి రోడ్ నుంచి రావచ్చా? కరీంనగర్ రోడ్ నుంచి రావచ్చా? అసలు ఈ రోడ్లు కాదు సార్, పొలాల్లో కూడా నడుచుకుంటా వస్తాం, వద్దంటారా ఏంటి? హైదరాబాద్ రావటానికి చాలా దారులు ఉన్నాయి. పరలోకం వెళ్ళటానికి మాత్రం ఒకే ఒక్క దారి. ఆ ఒక్క దారి నజరేయుడైన యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు నమ్ముకోవటం అంటే మతం మార్చుకోవటం కాదు, కులం మార్చుకోవటం కాదు, పరలోకపు మార్గాన్ని కనుగొనటమే. అందరం లేచి నిలబడదాం. దైవజనులు
నెహెమ్యా రాబర్ట్ గారు ప్రార్థన చేస్తారు, దైవజనులు అబ్రహాం గారు ఆశీర్వాదం ఇస్తారు. స్తోత్రం 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 స్తోత్రం. ప్రేమ స్వరూపి మహాపరిశుద్ధుడైన తండ్రి, నీ పరిశుద్ధ ఘనమైన నామానికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ రాత్రి మీ దాసులను మీరు మరుగు చేసి బలమైన ఆత్మచేత నింపి మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకై స్తోత్రము చెల్లిస్తున్నామయ్యా. జగత్ పునాది వేయబడక మునుపే మమ్మలను మీరు ఏర్పరచుకున్న విధానము కొరకై స్తోత్రము చెల్లిస్తున్నారు. గొప్ప దేవుడా, లోకములో పాపములో శాపములో బ్రతుకుతున్న మమ్మలను బ్రతికి వెంటాడి నీ అమూల్యమైన రక్తముతో కడిగి పరిశుద్ధపరిచి సంఘములో చేర్చి నీ మహిమ చేత నడిపిస్తున్న విధానము కొరకై స్తోత్రము చెల్లిస్తున్నాను. గొప్ప దేవుడా, ఈ రాత్రి నాయన మీ దాసులను మీరు నిలబెట్టి వచ్చిన ప్రజలతో సూటిగా తేటగా మీరు మాట్లాడినందుకు స్తోత్రము నాయన. దావీదు గారిని మా ముందుంచారు నాయన. నేను పరిశుద్ధుడిగా మారినట్లు హిస్సోపుతో కడుగుము. మానవుడు పాపముతో బ్రతకడం నీ చిత్తము కాదు నాయన, శాపముతో బ్రతకడం నీ చిత్తము కాదు నాయన. ఈ రాత్రి మైదానములో నిలబడిన ప్రతి బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నామయ్యా. తెలుసో తెలియకో వయసు ఉరవడిలో పాపములో శాపములో పడి ఉన్నారేమో నాయన. హిస్సోపు అనగా అది ఒక మొక్క అని, ఆ మొక్కే ప్రభువైన యేసు క్రీస్తు అని మీరు మీ దాసుని ద్వారా ఉపదేశ క్రమములో మీరు మాతో మాట్లాడిన మాట కొరకై స్తోత్రము చెల్లిస్తున్నాం. మహిమ కలిగిన దేవుడు, మీ రక్తముతో ఒక్కొక్కరిని పరిశుద్ధపరచునాయన. శాపములో ఉన్న వారిని, పాపములో ఉన్న వారిని యేసు రక్తము పరిశుద్ధ పరచబడునుగా, పరిశుద్ధ పరచబడునుగా. తీసివేయటం కాదు నాయన, కడగటము కాదు, తీసివేయి. ఇది మొదలుకొని ఒక్కొక్కరు నీ మహిమ కొరకు అయ్యా, ఒక్కొక్కరు బలమైన పాత్రలుగా మార్చబడాలి నాయన. ఒక్కొక్కరు ఒక కాండాన్ని కదిలించాలి నాయన, ఒక రాష్ట్రాన్ని కదిలించాలి నాయన, ఒక జిల్లాని కదిలించాలి. అదుగో నేను గమనిస్తున్నాను, మీరు ఆత్మతో నింపుతున్నందుకు స్తోత్రము నాయన. ఒక్కొక్క హృదయాలు తెరిచినందుకు స్తోత్రము. ఇది మొదలుకొని నాయన భూమిని తలకిందులు చేసేవారు ఇక్కడ ఉన్నారని ప్రజలు గుర్తించుదురుగా. దయతో అందరినీ పరిశుద్ధపరచు. ఎవరు పరిశుద్ధపరచలేరు, యేసు ప్రభు రక్తము మాత్రమే పరిశుద్ధపరచబడుతుంది నాయన. సర్వ పాప పరిహార రక్త ప్రత్యవశ్యం రక్తమే పరమత్వ పుణ్యదానం పరియాగమన్నావు నాయన. ఏకైక మార్గము దేవుడు. యేసయ్యా, నీ రక్తము చేత మమ్మల్ని అందరినీ పరిశుద్ధపరచు. నీ మహిమ కలిగిన రాజ్యానికి రాకడికి మమ్మల్ని అందరినీ పెండ్లి కుమార్తెలుగా సిద్ధపరచండి. ఈ రాత్రి నాయన ఆదరణ లేక, దిక్కు లేక, బహుభయంకరమైన పరిస్థితిలో ఒంటరిగా వచ్చి ఉన్నారేమో. వారిలో ఒంటరి అయిన వాడిని 1000 మందిగా చేస్తానన్నావు ప్రభు. అలాగూ నాయన దావీదుకి నాయన మీరు మూల పురుషుడుగా చేసినట్లు ఇక్కడ ఒంటరిగా బ్రతుకుతున్న వారిని మూల పురుషులుగా చేసి మీ మహిమ కలిగిన రాజ్యానికి రాకడకు సిద్ధపరచండి. వాక్యాన్ని చెప్పిన మీ దాసులు అయ్యగారిని ఇంకను బలపరచండి. దేశాల్లో, రాష్ట్రాల్లో, ఆయా ప్రాంతాల్లో బహుబలంగా వాడుకొని నీ మహిమ కొరకు అనేకులను నీ రాజ్యానికి సిద్ధపరచినట్లుగా సహాయం చేయమని ఈ ప్రార్థన పరిశుద్ధపరిచి అంగీకరించి నిరాకరికి మమ్మల్ని అందరినీ పెండ్లి కుమార్తె సంఘముగా, మహిమ కలిగిన సంఘముగా తీర్చిదిద్దమని యేసు నామమున అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రికి, కుమారునికి, పరిశుద్ధాత్మని కనుగొని సహవాసం మనకును సకల పరిశుద్ధులకు సదాయన కృపా సమృద్ధి ఆశీర్వాదము నిత్యం తోడే కొనసాగించి నడిపించి కాపాడును గాక. ఆమేన్. ఆమేన్. ఇంతవరకు ఓపికతో విన్నందుకు మీకు అందరికీ కృతజ్ఞతలండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా లేటెస్ట్ వీడియోల కోసం
బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.